అదే పెద్ద గుంతనక్కండి, దాని మాటకి ఎక్కించే సమస్య లేదు. చేస్తాను మహిళలను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అని చెప్పండి, వస్తే కనుక ముళ్ళు పెట్టి కూర్చోబెడతారు మహిళలందరూ. ఇప్పుడు మీకు లాగైతే మటుకు దోచుకోవడానికి ప్రతిదీ కబ్జా చేయడానికి అయితే ఎవరిని తీసుకురాలేదు కదా. అయినా గతంలో అయినా కానీ నిన్నే తీసుకుందాం. ఏ రోజు నువ్వు ఎవరిని అధికారిని తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి ఎవరినైనా కానీ తీసుకొచ్చి ఏదండి తీసుకొస్తే మటుకు అమ్మ ఈ పొలంలో ఈ గంజా వేయొచ్చు, వీళ్ళకి ఇంత ఆస్తులు ఉన్నాయి, ఈ కృష్ణానది ఇంత ఇసుకేస్తే మటుకు ఇంత కుంభకరం చెయ్యొచ్చు అని చెప్పి దానికైతే మటుకు మీరు ప్లాన్ చేస్తారు. మంచి చెడుల కోసం ఇవాళ ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు తట్టుకోలేక కుళ్ళిపోతున్నారు వీళ్ళు. అది మీ పేరమ్మా? నా పేరు సొంటి ఈశ్వరి అండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్. అయితే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం చేసిన ప్రభుత్వం మాది, ప్రతి కులాన్ని ప్రతి నాయకుడిని పెంచిన ప్రభుత్వం మాది అంటా ఉన్నారు. మరి అసలు కుల ఉద్దేశాలు ఏం చేయలేదని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా మీరు? చేసాడండి, ఎందుకంటే సామాజిక న్యాయం అంటే చాలా చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే నేర్చుకోవాలి ప్రజలందరూ. ఎందుకంటే ఆయన చేసిన న్యాయం ఎవరైనా చేస్తారా ప్రజల్లో? ఈ రాష్ట్రంలో కూడా ఎవరు చేయరండి. కనీసం ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా దేనికి కూడా చేయరు. ఎందుకంటే ఆయన గుర్తింపు తెచ్చాడు సామాజిక న్యాయం చేసి. ఎందుకంటే ఆయన గుమ్మంలోనే క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి ఎస్సీ కమ్మ ఇది బీసీల కింద ఎస్టీల కింద అందరినీ గుమ్మంలో నిల్చోబెట్టి అంటరాని వ్యాధిగా చేశాడు, సామాజిక న్యాయం చేశాడండి. ఎందుకంటే ఆయనని బట్టి నేర్చుకోవాలి కదా. ఇవాళ రోజు చూడండి, విల్టేజ్ గారు వచ్చినాక కూడా చంద్రబాబు నాయుడు గారు కాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరిని చెయ్యి పట్టుకొని దగ్గరుండి మొక్కకి పెట్టి పరిచయం చేసింది. ఇది సామాజిక న్యాయమా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర చేతులు కట్టుకొని బాబు అన్నట్టుగా దేయి అన్నట్టుగా బిచ్చకత్తలుగా నిలిచినట్టుగా చేసింది సామాజిక న్యాయం అదా? ఏది న్యాయం చేశాడండి? అంటే అది మాట్లాడుతున్నారండి. ఏమంటే ఆయన కులాల విషయంలో ఎందుకు ఒక పిల్లాడికి ఏమన్నా ముట్టుకుంటేనే చెయ్యి వెనకెళ్ళి దురుపుకుంటారు. మన రోజా గారు ఒక బిస్కెట్ కేక్ ముక్క పెద్ద ఆవిడ పెట్టినందుకు ఇలా ఇస్తేసింది. సామాజిక న్యాయం అంటే వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలండి. ముందు వాళ్ళని నేర్చుకున్న తర్వాత పక్కన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. మరి అదే ఈ రోజున అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా, బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఓ పక్కన గత పాలకులు మాట్లాడుతున్నాం మహిళలకి అసలు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. బడ్జెట్ సమావేశాలు కూడా మహిళలకి ఉద్దేశించి అసలు ఏమీ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కానీ నా ప్రభుత్వంలో మహిళలకి ఏమేమి కావాలో మొత్తం సక్రమంగా అందించాం, పథకాల రూపంలో సక్రమంగా అందించాం అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? మరి ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? మహిళలకు డ్వాక్రా విషయంలో మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? వడ్డీ రుణాలు ఇచ్చేస్తానన్నాడు, చేశాడా? మహిళలకు ఏది కావాలన్నా పసుకుంకల కింద ఇస్తానన్నాడు, చేశాడా? ఏం చేశాడండి? మహిళలకు కుట్ల మిషన్లు ఇచ్చాడా? లేకపోతే వాళ్ళు చేసుకున్న వర్క్కి ఏదైనా హెల్ప్ చేశాడా? ఏం చేశాడు మహిళలకు? చంద్రబాబు నాయుడు గారిని చూడమని చెప్పండి. ఏ ఆడపిల్ల ఏ వృత్తి చేస్తానంటే తినానికి ఒక చూడకుండా మగవాళ్ళతో సమానంగా చూసి నువ్వు ఆటో తోలుతావా, వెహికల్ తోలుతావా, ర్యాపిడ్ తోలుతావా, నువ్వేది చేస్తావు, నీ చేత ఏది వేయగలుగుతుంది, నువ్వేం చేయగలుగుతావో నువ్వు అదే చెయ్యని ఆడపిల్లకు ప్రతిదీ ప్రోత్సహించి ముందుగా నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నేను అది చేసా ఇది చేసా అని గొప్పలు చెప్పుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది ఎంత చెప్పినా కూడా ఆయనకు బుద్ధి రాదు, జ్ఞానోదయం రాదు కూడా. కనీసం ఆయన రెడ్డి పేరనే కానీ ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర ఉండడమే మంచిది అనిపిస్తుంది మాకైతే. మటుకు ఆ ఏసీ అన్నా కొంచెం జ్ఞానోదయం ఇస్తారేమో, అందుకని ఆయనకి అది. మరి పథకాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే టైం టు టైం అందించాను, చంద్రబాబు అసలు వెనుబడి పొడుస్తున్నాడు, మొత్తం నామాలు పెట్టేసి మహిళలకు అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? పెట్టింది నామాలు అతనండి, అడ్డనామాలు నిలువనామాలు అనుకుంటే మొత్తం కలిపేసి 96 నామాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉండేది చేస్తుండేది మంచి చేసే వాళ్ళని కూడా నామాలు పెడుతుండేది కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలనే నామదూరంగా చెయ్యాలనే చేస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పాలన. అందుకు ప్రతిదానికి నామాలు పెట్టుకుంటూ పోయింది వాళ్ళు. ఇప్పుడు అంతా మంచి చేసి ఆ నామాలన్నీ రద్దు చేస్తా వస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఎందుకండి వీళ్ళకి నామాల గురించి? ఆ నామాలేదో వాళ్ళే పెట్టుకొని ఇంట్లో ఉండొచ్చు కదా. ఇంకెంత నామాలు పెడతాడు, ఎంతమంది గుండ్లు గొడుగుతారో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నువ్వు గొరిగిన గుండ్లన్నీ ఇప్పుడు ఎలా మాఫీ చేసుకోవాలో జనాభా అంతా మూల కూర్చున్నారు పాపం. నువ్వు పెట్టిన నామాలన్నీ ఎలా తుడుపుకుంటూ రావాలో తల పట్టుకోకుండా కూడా నిజాయితీగా చేసుకొస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. ఇంకెంతకన్నా ఏం చేయాలండి? అంటే మంచి చేసేవాళ్ళు వాడికి నామదారులు అవుతారు, నామాలు పెట్టినాడు మంచోడు అవుతాడు, అంతే కదా. నక్కకు నాగలోకానికి ఎక్కడుంది తేడా అంటే నామదార్యం ఉంటుంది. ఇప్పుడు మంచి చేసేవాళ్ళు సింహాసనంకి వెళ్తా ఉంటారు, సింహాసనంపై ఎక్కి నక్క ఎక్కేయాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆ నక్కని ఎక్కిస్తావా మేము? అదే పెద్ద గుంతనక్కండి, దాని మాటకి ఎక్కించే సమస్య లేదు. చేస్తాను మహిళలను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అని చెప్పండి, వస్తే కనుక ముళ్ళు పెట్టి కూర్చోబెడతారు మహిళలందరూ. ఎందుకంటే ఇంకా ముళ్ళు కిరటం పెట్టినట్టుగానే నీకు ఇంకా పీట కింద కూడా ముళ్ళే. ఇంకా ముళ్ళు మీద కూర్చుంటే నువ్వు అప్పుడు పీట ఎక్కచ్చు.
లేదంటే మరి ఇంకంటేనయ్యా నువ్వు అసలు సరైనడివా కాదా చేయగలుగుతా లేదా ఆ ముళ్ళుపేట మీద కూర్చున్నావు అనుకో అది ఒరిజినల్ కిరీటం కింద నువ్వు భావించావంటే నీకు నిజాయితీ గల పౌరుల్లాగే మా ప్రజల్లోకి వస్తావు, లేదంటే మడుగు నీకు ఆ ముళ్ళు కిరీటమే. మన రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు రావటం, అందులోనూ మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆయన చేయటం ఎలా చూడొచ్చు అంటారు? ఒక విజయవాడ వాసిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇంతకీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారితో రావడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విషయంలో కూడా ఆయన కలిసి రావడం కూడా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రావడం అయితే మటుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారితో నిధులు కానీ ఏదైనా కానీ ప్రజలకు ఏదైనా చేయాలన్నా కానీ చక్కగా పరిశీలించి అన్నీ కేటాయిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి మాకైతే మటుకు. అంటే కొంతమంది పాలకులు మాట్లాడుతున్నారు, గత పాలకులు అసలు ఈరోజు బిల్ గేట్స్ రావడానికి కారణం ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న మొత్తం కూడా బిల్ గేట్స్ అలాంటి వాణి చేతిలో పెట్టడానికే కదా చంద్రబాబు ఏదో రాజకీయం కోసం ఇలా చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చెప్పాలంటే మొత్తానికి ముందు అందుకనే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టేది. ఎందుకంటే ప్రతిదీ ఏదన్నా కానీ కుంభకల్లం చేయాలన్నా ఏదైనా దోచుకోవాలన్నా కానీ ప్రజల నుంచి రాబట్టాలన్నా కానీ ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో దోపిడీ చేయాలన్నా కానీ వాళ్ళకన్నంతగా తెలిసినంతగా చంద్రబాబు నాయుడు గారు కానీ బిల్గేట్ గారికి తెలియదండి. ఎందుకంటే ప్రజలకు మంచి చేయడానికే ఈయన సార్ని తీసుకొచ్చారా కానీ చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ ఇప్పుడు బిల్గేట్ గారు రావడం కారణం ఏంటంటే ప్రజల కోసం వచ్చారు. ఇప్పుడు మీకులాగైతే మటుకు దోచుకోవడానికి ప్రతిదీ కబ్జా చేయడానికి అయితే ఎవరిని తీసుకురాలేదు కదా. అయినా గతంలో అయినా కానీ నిన్నే తీసుకుందాం. ఏ రోజు నువ్వు ఎవరిని అధికారిని తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి ఎవరినైనా కానీ తీసుకొచ్చి ఏదండి తీసుకొస్తే మటుకు అమ్మ ఈ పొలంలో ఈ గంజా వేయొచ్చు, వీళ్ళకి ఇంత ఆస్తులు ఉన్నాయి, ఈ కృష్ణానది ఇంత ఇసుకేస్తే మటుకు ఇంత కుంభకరం చెయ్యొచ్చు అని చెప్పి దానికైతే మటుకు మీరు ప్లాన్ చేస్తారు. మంచి చెడుల కోసం వాళ్ళ ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు తట్టుకోలేక కుళ్ళిపోతున్నారు వీళ్ళు. అది